మన జీవితంలో భవిష్యత్ అనేది చాలా సీరియస్ మ్యాటర్. రేపటి దినం అనేది చాలా సీరియస్గా ఉంది. ఇఫ్ యూ టేక్ ఇట్ సీరియస్, యూ విల్ బికమ్ సీరియస్. ఇఫ్ యూ టేక్ ఇట్ లైట్లీ, దెన్ యువర్ ఫ్యూచర్ విల్ బి లైక్ దాట్. మీ భవిష్యత్తు సీరియస్గా ఉండాలి అని అనుకుంటే యూ మస్ట్ టేక్ ఎ సీరియస్ డిసిషన్. యువర్ డిసిషన్ డిటర్మిన్స్ యువర్ డెస్టినీ. మీరు తీసుకుంటున్న నిర్ణయమే మీ గమ్యం. ఐ వాంట్ టు బికమ్ IAS. దట్ ఈస్ మై డిసిషన్. దెన్ ఐ హ్యావ్ టు అవాయిడ్ సర్టన్ థింగ్స్. ఐ వాంట్ టు బికమ్ ఎ rickshaw puller. You don't need to do anything. You can simply go and do it. No study is required for that. But if you want to achieve something in the world, you have to sacrifice certain things to achieve that goal in your life. దేవుడు ఆ కార్యం నీ జీవితంలో జరిగించాలి అనుకుంటే ఆ గమ్యం కొరకు పరిగెడుచున్న నీలో ఒక సీరియస్నెస్ అవసరం ఉంది. భవిష్యత్ మనల్ని భయపట్టిస్తుంది. నువ్వు అనుకున్నట్టు ఉండదు, రాబోచున్న దినాలు ఇలా ఉండదు అని అనేక రకాలైన వాయిస్ మన చెవిలో వినబడుతుంది. మనం ఆందోళన చెంది ఉన్నాం. మనలో చాలామందికి యాంగ్జైటీ ఉంది. బట్ జీసస్ సేస్, లో ఐ యామ్ విత్ యూ ఈవెన్ అన్టు ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. యుగ సమాప్తి వరకు నేను సదాకాలము మీతో కూడా ఉంటాను. గనక విశ్వాసి, నీవు దిగులు చెందనక్కర్లేదు. Whatever happens in the world, that's okay. But God is your provider, and He is your protector, and He plans for you. మీ కొరకు ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళికను తారుమారు చేయగలిగిన వాడు ఒక్కడు పుట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఒట్టిగానే పండ్లు కొరుక్కుంటూ నీ మీదికి వస్తారు. కానీ వానికి తెలియదు, వాని గుండె టక్ 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 అని కొట్టేది ఆయన కృప వల్లనే. నీ దగ్గరికి రాకమునిపై వాడు అడ్డం పడవచ్చు. ఓకే, ఒకవేళ దేవుడు అనుమతిస్తే వాడు నీ దగ్గరికి వస్తాడు. దేవుడు అనుమతించనిది ఏది నా జీవితంలో జరగదు అని నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. నీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. భయంకరమైన ఈ వేసవికిలో మనం ఎంత ధన్యులమండి. లోపల బయట మనకు దేవుడు కూలింగ్ ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి వందనాలు తెలియపరచు. గాడ్స్ ప్రొవిజన్ ఈస్ వండర్ఫుల్. ఇఫ్ యూ అగ్రీ టు వాక్ విత్ గాడ్, హీ విల్ గివ్ యూ ఐడియా, హీ విల్ గివ్ యూ విజ్డమ్, హీ విల్ గివ్ యూ ఆపర్చునిటీస్, అండ్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు సమస్తమును తన కార్యం నెరవేర్చడానికి ఆయన చేస్తాడు. అద్భుతమైన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక మనకు చాలాసార్లు యాంగ్జైటీ, టెన్షన్, కలవరం, డిప్రెషన్ ఇవన్నీ మనకు రావచ్చు. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, అధైర్యపడవద్దు. ఆయన నీతో కూడా ఉన్నవాడే. దేవునికి స్తోత్రం. నీకు సహాయం చేస్తాడు. ఈ శిష్యులు 12 మంది ప్రభువును అండుకొని నడిచినటువంటి వారు. 3.5 సంవత్సరాలు రాత్రింపగలు ప్రభు ఎక్కడ నివసించినా వారు ఎక్కడ నివసించారు. ప్రభు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వారు వెళ్ళారు. కనుక ఎర్త్లీ మినిస్ట్రీ 3.5 సంవత్సరాల ట్రైనింగ్. ఆ తర్వాత వారికి ప్రతి ఒక్కరికి దేవుడు మినిస్ట్రీ అప్పగించాడు. హీ కాల్డ్ దెమ్ అపోసిల్స్. అపోస్తులు 12 మంది. శిష్యులు 500కు పైగా ఉండే. కానీ అపోస్తులు 12 మంది. వారికి ఆయన తన హృదయాన్ని పంచుకున్నాడు, రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు. వారు వాటిని టేకప్ చేశాడు. వారి మరణం వరకు వారు దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. యేసు ప్రభు ఉద్దేశించిన దానిలో ఒక్కడు మాత్రమే తప్పిపోయాడు, యూదా. మిగిలిన వారందరూ ఆయన చిత్తం నెరవేర్చడానికి సమర్పించారు. ప్రతి సమాజంలో ఒక యూదా ఉంటాడండి. ఆ యూదా వచ్చి నీ చెవిలో ఏది చెప్పినా వినకు, నువ్వు వెనకకు పో. నీ కొరకు తాడు రెడీగా ఉందని చెప్పు. నీతో కూడా ఉరి వేయబడడానికి నేను రాను. హల్లెలూయా, హల్లెలూయా.
నీ తాడు రెడీగా ఉంది, అది కూడా మంచి తాడు కాకపోవచ్చు కదా. గనక నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చడానికి దేవుడు ఏర్పరచుకున్న అభిషేకానికి లోబడి ఉంటే నువ్వు అంచెలంచెలుగా అభివృద్ధి పొందుతావు, నీవు ఆశీర్వదింపబడతావు. నిన్ను గూర్చి దేవునికి ఉన్న ప్రణాళిక అద్భుతమైనటువంటిది, అది ఆయన చేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఇక్కడ దాన్ని 11వ వచనం చదువుదాం. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చెయ్యును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేస్తాడు. యేసు ప్రభు చేసిన వాటికంటే గొప్ప కార్యాలు తన యందు విశ్వాసం ఉంచిన వాడు చేస్తాడంట. మనం ఏమంటాం, యేసయ్యా నువ్వు చేసిన దానిలో 100లో 1 నన్ను చేయనిస్తావా అని మనం ప్రార్థన చేస్తుంటే ప్రభు అంటాడు, నేను చేసిన వాటికన్నా ఎక్కువైన పనులు వాడు చేస్తాడు. దోస్ హూ బిలీవ్ ఇన్ మీ. ఇఫ్ యూ బిలీవ్ జీసస్ యూ మస్ట్ సే దట్ ఎస్ లార్డ్, ఐ వాంట్ టు డూ మోర్ దాన్ యూ డూ. హల్లెలూయా. ఆ విధంగా దేవుని కోసం నిలబడడానికి ఉన్న ఒక దాహం, ఓ తపన మనలో ఉన్నట్లయితే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. చదువమ్మా ఇంకా 14 వరకు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఒకటి మాత్రం నేను చెప్తానండి, ఈ పుల్పిట్ నుంచి చెప్పేదాన్ని మీరు నమ్మరు. ఏదో ఒకటి మీరు నమ్ముతారు, దానికోసం మీరు ప్రార్థన చేస్తారు, దేవుడు అది చేస్తాడు. ఇది యేసుప్రభు కాలంలో కూడా జరిగిన విషయమే. విత్తనాలు విత్తేవాడు సేమ్ గంప నుంచి తీసి విత్తాడు, కానీ కొన్ని 30 అంతలుగా, కొన్ని 60 అంతలుగా, కొన్ని 100 అంతలుగా పండింది. మీరు కొందరు 30 అంతల టీమే, ఎన్నైనా చెప్పు, ఆ 30 అంతలకు మించి మేము పోం, మమ్మను బలవంతం చేయకు అని చెప్పేటువంటి టీం. మరొక టీము వస్తానండి 60 వరకు వస్తానండి అని చెప్పేటువంటి టీం. 3వ టీం నన్ను లాక్కొని పో, నన్ను నెట్టు, నన్ను కొట్టు, నన్ను ఏమైనా చెయ్యి, నేను 100 అంతలుగా ఫలించాలని ఆశించుచున్నాను. వారు అభిషేకానికి దూరం దూరం ఉండరు. హల్లెలూయా. కొంతమంది దూరంగా ప్రభువును వెంబడించారు, కొంతమంది రొమ్మున ఆనుకున్నారు. దేవునికి స్తోత్రం. నీవు ఆయన రొమ్మున ఆనుకొనిన వ్యక్తివైతే తన హృదయ స్పందన నీకే తెలుసు. హల్లెలూయా. దూరం నడిచినోనికి ఎన్ని చెప్పినా నడవదు. నేను ఒకటే చెప్తానండి, నువ్వు ఆయనలో నుండి పుట్టిన వాడవైతే ఆయన తలంచుచున్నట్లు తలంచగలుగుతావు, ఆయన చెప్పుచున్నట్లు నువ్వు చేయగలుగుతావు. నన్ను కొందరు డాడీ అని పిలుస్తారు. ఆ పిలిచిన వారందరూ కూడా ఈ డాడీ హృదయం తెలుసుకొని కాదు, వారి ఒక షోగా పిలుస్తారు. ఈ డాడీ హృదయం తెలుసుకున్న వారు ఆ పిలిచిన పిలుపుకు ఓ మీనింగ్ ఉంది. హల్లెలూయా. వారు 1 ఇంచ్ లెఫ్ట్కైనా రైట్కైనా వారు మూవ్ అవ్వరు. వారు ఆ దర్శనాన్ని చేపట్టడానికి ఏ సాక్రిఫైస్ అయినా చేస్తారు. మిగిలిన డాడీలందరూ ఒట్టిదే, పారిపోయే డాడీలే. కనుక గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ జీసస్ యు మస్ట్ అండర్స్టాండ్ ద పల్స్ ఆఫ్ జీసస్. ఆయన స్పందన నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన ఏ ఉద్దేశంతో ఇది మాట్లాడాడు అని నువ్వు అర్థం చేసుకోవాలి. నిన్ను ఎప్పుడు పొగుడుతూనే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఏనాడైనా నిన్ను పక్కకు తీసుకుపోయి 2 వేసావు అనుకో, మళ్ళీ నువ్వు కనపడవు. అయ్యో, నా మేలు కోసమే నన్ను కొట్టాడు, నా మేలు కోసమే నన్ను తిట్టాడు, నా మేలు కోసమే నన్ను గద్దించాడు అని అనుకొని చేరదీసి ఇంకా దగ్గరకు వచ్చేవాడు ధన్యుడు.
నేను నా పిల్లలలో జెరెమీని కొట్టడానికి నేను కర్ర తీసుకుంటే వాడు చేసే పని ఏంటంటే వచ్చి నా కాలుకు దగ్గరగా నన్ను చుట్టూ పట్టుకునేవాడు. నేను ఎంత కొట్టినా వాని మీద హెవీగా పడదు. కానీ మా పెద్దోడు అలా కాదు, ఇలా చూపించేవాడు. నేను వేసేది, వాడు దెబ్బలు తిన్నాడు, అయినా నష్టమేం జరగలే. ఈరోజు ఆయనకు అర్థమైంది డాడీ మనస్సు ఎట్లాంటిది. ఆమేన్. ఇంకా పూర్తిగా అర్థం కాకపోతే ఇంకో 20 years తర్వాత అర్థం అవుతుంది. ముగ్గురు పెరుగుతున్నారు కదా, వారు నేర్పిస్తారు వాట్ ఈజ్ ఫాదర్స్ హార్ట్. తండ్రి హృదయం ఏంటో అని తెలుసుకోవాలంటే యూ మస్ట్ బికమ్ ఏ తండ్రి. నీవో తండ్రిగా మారాలి. ఇప్పుడు అందరూ నా కాలం రాని నేను చూపిస్తా అని చెప్పేటువంటి కొంతమంది యవనస్తులు ఉన్నారు. వాళ్ళందరి వెంట్రుకలు ఊడిపోతుంది. ఎందుకంటే సూపర్ సోనిక్ పిల్లలే పుట్టేది, మామూలు పిల్లలు ఇప్పుడు ఎవరికి పుట్టడం లేదు. వాళ్ళని హ్యాండిల్ చేయడానికి ఒక తండ్రి హృదయం మీకు ఉండాల్సిన అవసరం ఉంది. నేను మీకు తెలియపరుస్తాను, దేవుడు మన గురించి ఉద్దేశించిన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరడానికి సంపూర్ణ సమర్పణ కలిగి మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడు అయిన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మాకు అనుగ్రహించిన కృప కొరకు స్తోత్రం. నీ బిడ్డలందరి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించమని, అద్భుతములు జరిగించమని, నీ కృపలో వారిని భద్రం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రియ బిడ్డలు వర్ధిల్లును గాక, దీవింపబడిన గాక, ఆశీర్వదింపబడిన గాక, వారు ఆశీర్వదింపబడిన వారిగా నీ కృపకు పాత్రలుగా వారు ఉండును గాక. ప్రతి ఒక్కరిని దీవించమని, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని, దీవించి బలపరచమని, నీ సమాధానం వారికి అనుగ్రహించమని, నీ కాపుదల దయచేయమని, కృపలతో నింపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.